అండ్ ఈ ఫ్రేమ్ లో వచ్చేసి హీరోకి విలన్ కి ఫేస్ టు ఫేస్ ఉంటది కదా ఒక డైలాగ్, పోతారు మొత్తం పోతారు అని. సో ఆ ఫేమస్ డైలాగ్ అయితే సో ఇదే స్పాట్ లో తీసారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో మీరు బిల్డింగ్ చూడొచ్చు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ తో ప్రయాణం. సో ఈ రోజు వీడియో ఏంది అనేది మీరు thumbnail లో ఆల్రెడీ చూసే ఉంటారు. సో అవును, సరిపోదా శనివారం షూట్ లొకేషన్కి అయితే పోతున్నాము. సో అసలు ఆ సెట్ ఎట్లుంటుంది, ఏంది కథ అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. అండ్ మూవీ అయితే చూసినారు కదా, అసలు నాకైతే క్రేజీ అనిపించింది. సో మూవీ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో కమెంట్ చేయండి. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే జల్దీ పోదాము. సో వీడియో ఎండ్ వరకు చూసి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదే మ్యాటర్, లెట్స్ గో. సో ఫైనల్గా ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. కాకపోతే షూటింగ్ జరిగిన స్పాట్స్ అయితే ఎక్కడ ఉన్నాయో కొంచెం రీసెర్చ్ చేసి ఎవరన్నా అడిగి తెలుసుకొని అయితే మీకైతే చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. మూవీలో కొన్ని హాస్పిటల్ సీన్స్ అండ్ ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, సో ఇదే ప్లేస్లో అయితే షూటింగ్ అయితే జరిగిందనమాట. సో ఫ్రంట్కి వెళ్ళి అయితే చూద్దాం, వాట్ సైడ్ వెళ్ళి చూద్దాము. అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారేమో, చూసి దాన్ని బట్టి కనుక్కుందాం. సో ఫైనల్గా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే దొరికింది. సో ఇది చూడొచ్చు మూవీలో. సో ఈ బ్లాక్ అవతల సైడ్ అయితే కొన్ని హీరోకి విలన్ కి ఫస్ట్ ఇంట్రొడక్షన్ సీన్ అయితే ఇక్కడ చూసినారు. సో ఇక్కడే అన్నమాట. సో ఇదంతా షూటింగ్ జరిగిన స్పాట్. మీకు గుర్తుందో లేదో, మూవీలో ఎగ్జాక్ట్ చూస్తే మీరు గెస్ చేయొచ్చు అన్నమాట. సో ఈ ఫ్రేమ్ లో చూడొచ్చు మీరు, ఇక్కడే నాని అన్న స్ట్రేట్ రైట్ వచ్చి బైక్ అయితే ఇటు సైడ్ పార్క్ చేశారు అనమాట. అండ్ ఇక్కడ కార్స్ పార్క్ చేసి ఉన్నాయి కదా, ఇదే ప్లేస్ లో అయితే సూర్య గారు పోలీస్ జీప్ లో అయితే దాని మీద కూర్చొని ఉండే సీన్ అయితే ఇక్కడే తీసినారు. సో వెనక సైడ్ మీరు అక్కడ పోల్ చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తా, సో క్లారిటీ అర్థమవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే మూవీలో కొన్ని ఫ్రేమ్స్ అయితే ప్రొవైడ్ చేసినారు. అంటే ఇక్కడ ఎమర్జెన్సీ బోర్డ్ అని కొన్ని హాస్పిటల్కి సంబంధించిన స్పెషల్ గా షూటింగ్ పర్పస్ అయితే వాళ్ళైతే కొన్ని బోర్డ్స్ ప్రొవైడ్ చేసి షూటింగ్ అయితే చేసుకున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఎలాంటి బోర్డ్స్ అయితే లేదు. సో కంప్లీట్ నార్మల్ బిల్డింగ్ ఉంది. అంటే ఈ నెక్స్ట్ ఫ్రేమ్ లో వచ్చేసి మన విలన్ వేరే ఒక ఆంటీ కారు గుద్దుతాడు కదా, సో సారీ చెప్పకుండా మళ్ళీ అట్లనే కంటిన్యూస్ గా అదే కారు గుద్దుకుంటూ కొంచెం సీన్ అవుతుంది కదా. సో ఆ సీన్ అయితే కంప్లీట్ గా ఇదే లొకేషన్ లో తీసినారు. సో ఇక్కడే అన్నమాట ఆ కార్ సీన్స్ మొత్తము. అండ్ మళ్ళీ నాని అన్న ఇక్కడ నుంచే బైక్ ది పెట్రోల్ తీసుకొని ఇక్కడికి వచ్చి కార్ ముంగట పెట్రోల్ పోసి కొంచెం సీన్ ఉంటుంది కదా, సో అదంతా ఇక్కడే జరిగింది అనమాట. అండ్ ఈ ఫ్రేమ్ లో వచ్చేసి హీరోకి విలన్ కి ఫేస్ టు ఫేస్ ఉంటది కదా ఒక డైలాగ్, పోతారు మొత్తం పోతారు అని. సో ఆ ఫేమస్ డైలాగ్ అయితే సో ఇదే స్పాట్ లో తీసారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ లో మీరు బిల్డింగ్ చూడొచ్చు. సో ఎగ్జాక్ట్ ఈ బైక్ స్పాట్లోనే అయితే నాని అన్న పెట్రోల్ తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటాడు కదా బైక్. సో అదైతే ఇదే లొకేషన్ అనమాట. సో బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఎమర్జెన్సీ అనే ఒక బోర్డు అయితే ప్రొవైడ్ చేసినారు మూవీలో. సో ప్రజెంట్ అయితే ఎలాంటి బోర్డు లేదు. సో ఓవరాల్ లొకేషన్ అయితే ఒకసారి చూడండి. సో ఇప్పుడైతే అటు వెనక సైడ్ కూడా కొన్ని సీన్స్ అయితే తీసినారనమాట. ఒకటి ఫైట్ సీన్ కానీ ఇంకొన్ని హాస్పిటల్కి వచ్చే సీన్స్ కానీ అయితే అది బ్యాక్ సైడ్ తీసినారు. అండ్ ఈ హాస్పిటల్కి హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది కదా, సో అది ఇక్కడే అన్నమాట. సో వెనకాల మీరు గేట్స్ అబ్జర్వ్ చేయొచ్చు. సో కంప్లీట్గా ఇక్కడే షూట్ చేసినారు. సో ఈ స్పాట్ గుర్తుందా, ఇక్కడ నుంచి హీరో బైక్ తోసుకుంటూ వస్తుంటే హీరోయిన్ ఇక్కడ కలిసి బాటిల్ క్యాప్ ఇస్తుంది కదా,
అండ్ ఇక్కడనే వాళ్ళ కన్వర్సేషన్ స్టార్ట్ అయ్యి పెట్రోల్ బంక్ అయితే వాళ్ళు వెళ్తారు కదా, సో అది ఇదే లొకేషన్ అనమాట. సో ఇప్పుడైతే అటు సైడ్ వెళ్ళి కూడా చూద్దాము. అండ్ ఈ హాస్పిటల్ మీద కూడా మంచి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. ఏమైనా స్కిన్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే ఇక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ కొన్ని సీన్స్ అయితే లోపల కూడా షూట్ చేసినారు. బట్ లోపలికి మనకు అలా ఉంటుందో లేదో ఎవరినన్నా అడిగి, సెక్యూరిటీ వాళ్ళని అయితే అడిగి ట్రై చేద్దాము. సో ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఒక ఫైట్ సీన్, ఇంకేముంది కొన్ని కన్వర్సేషన్ సీన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో అవైతే చూసేద్దాం. సో ఎగ్జాక్ట్ ఇదే ఫ్రేమ్లో అయితే హీరో హీరోయిన్కి కొన్ని సీన్స్ అయితే ఇక్కడే జరిగినాయి. ఇదే గద్దె మీద హీరో హీరోయిన్ కన్వర్సేషన్ అయితే ఉంటుంది కదా, సో అయితే ఇక్కడే షూట్ చేసినారు. ఇదే ప్లేస్. వెనకాల ఈ డోర్ అండ్ ఇది అబ్జర్వ్ చేయొచ్చు మనం. అండ్ ఫైట్ సీన్స్ కూడా ఇక్కడైతే తీసినారు అనమాట. సో యూ కెన్ సీ స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. సో ఇక్కడ ఉరుక్కుంటూ అండ్ గ్లాస్లు ఇసిరేసుకుంటూ కొంచెం ఫైటింగ్ సీన్స్ అయితే ఉంటాయి కదా, సో కంప్లీట్గా. సో ఇది సందులో అయితే షూట్ చేసినారు. సో ఇక్కడ మీరు వాల్ అండ్ ఇది అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ అన్నమాట కంప్లీట్ ఫైటింగ్ సీన్స్. సో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. సో ప్రజెంట్ ఇటు సైడ్ అయితే ఎవరు లేరు. సో వెళ్ళిపోదాం. ఇదంతా హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉంది. సో మెయిన్ సీన్స్ అయితే కంప్లీట్గా ఇదే హాస్పిటల్లో అయితే షూట్ చేసినారు అనమాట. సో మూవీలో మనం హాస్పిటల్కి లోపలికి ఎంటర్ అయ్యే సీన్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నాని అన్న పాపని ఎత్తుకొని హాస్పిటల్కి వస్తాడు కదా ఇక్కడ. సో ఇక్కడ ఆటో డ్రాప్ చేసి సో అక్కడ నుంచి లోపలికి అయితే తీసుకుని వస్తాడు కదా. సో ఆ సీన్ అయితే ఇక్కడనే అనమాట. సో ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అండ్ ఐసీయూ అంతా లోపల ఉంటుంది. అండ్ చెప్పిన లోపలైతే మనకి అలా చేయలేదు అండ్ చూపించలేదు. సో అందుకే సో ఈ లొకేషన్లో జరిగిన అన్ని సీన్స్ అయితే మనం కవర్ చేసినాము ఎక్సెప్ట్ ఒక లోపల తప్ప. అండ్ ఇంకోటి హాస్పిటల్ లోపలికి పోనీకి కూడా ట్రై చేసిన, బట్ ఇక్కడ వెనక చూడొచ్చు క్రౌడ్. అండ్ ఒక క్లిప్ వేస్తా, అది కూడా చూడండి. సో క్రౌడ్ అయితే మామూలుగా లేదు. ఇంత క్రౌడ్లో మనని లోపలికి అలో చేయడం అనేది పెద్ద మిస్టేక్. సో అది మ్యాటర్. వీడియో మొత్తం అయితే యూజ్ చేసినారు కదా. సో యాక్చువల్గా ఫస్ట్ సోకలపాలెం సెట్ ఉంది కదా మూవీలో, అది కూడా కవర్ చేద్దాం అనుకున్నా. కాకపోతే అది మూవీ షూటింగ్ అయిపోయిన వెంటనే ఆ సెట్ అయితే తీసేసిరంట. సో అందుకే అదైతే చూపించలేకపోయినా. అండ్ సో ఇది కాకుండా ఇంకా మూవీలో ఏమేమి లొకేషన్స్ ఉన్నాయని రీసెర్చ్ చేస్తే అందులో ఈ హాస్పిటల్ ఒకటి, అండ్ బీరంగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అండ్ వాళ్ళ హీరో వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, అది కూడా బిహెచ్ఎల్లో ఉందని తెలిసింది. కానీ ఎగ్జాక్ట్ ఇల్లు లొకేషన్ అయితే దొరకలేదు. సో అందుకే అక్కడ అది మళ్ళీ ప్లస్ దూరం, ఇక్కడికి వెళ్ళి చాలా దూరము. సో అందుకే ఇదైతే కొంచెం దగ్గరలో ఉంటుంది, ప్లస్ చూపించచ్చు అని ఈ హాస్పిటల్కి అయితే వచ్చిన. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది మ్యాటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్. అండ్ ఇంకోటి ఏంటంటే మీకేమైనా మూవీ లొకేషన్స్ కానీ ఇంకేమైనా ప్లేసెస్ కానీ తెలిస్తే కింద కామెంట్ చేయండి, అది కూడా చేయడానికైతే ట్రై చేస్తా. సో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, జర మాకు కూడా మోటివేషన్ ఉంటుంది కాబట్టి. సో అది మ్యాటర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. కింద కామెంట్ చేయడం ఎందుకు అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఐడి ఇస్తాను ఇక్కడ. సో అక్కడ కూడా మీరు కామెంట్ చేయొచ్చు, లేదంటే మెసేజ్ చేయొచ్చు. సో చూద్దాం, దాన్ని బట్టి ఇంకేమైనా కొత్త లొకేషన్స్ దొరికితే అవి కూడా చేయడానికి ట్రై చేస్తాం.